ప్రైజ్ లార్డ్. యోసేపుకు ఒక రాత్రి దేవదూత కలలో కనిపించి, లెమ్ము, తప్పించుకుని తల్లి బిడ్డలతో ఈజిప్టు దేశానికి వెళ్ళు. హేరోదు శిశువుని చంపాలని అతని కోసం వెతుకుతున్నాడు కనుక నేను చెప్పే వరకు అక్కడే ఉండు అని అన్నాడు. యోసేపు లేచి దేవదూత చెప్పినట్లుగా తల్లి బిడ్డలతో ఆ రాత్రి ఈజిప్టు దేశానికి బయలుదేరాడు. యోసేపు హేరోదు మరణించేదాకా అక్కడే ఉండిపోయాడు. తద్వారా ప్రభువు ప్రవక్త ద్వారా నేను నా కుమారుణ్ణి ఈజిప్టు నుండి పిలుస్తానన్న మాట నిజమైంది. హేరోదు బెత్లెహేములో మగపిల్లలను చంపడం ప్రారంభించాడు. జానులు తనను మోసం చేశారని గ్రహించి హేరోదు కోపంతో మండిపడ్డాడు. అతడు వాళ్ళు చెప్పిన కాలాన్ని అనుసరించి బెత్లెహేములో దాని పరిసర ప్రాంతాల్లో 2 సంవత్సరాలు లేక అంతకన్నా తక్కువ వయస్సు గల బాలులనందరినీ చంపివేయమని ఆజ్ఞాపించాడు. తద్వారా యిర్మీయా ప్రవక్త ద్వారా ప్రభువు చెప్పిన ఈ విషయం నిజమైంది. రామా గ్రామంలో అతి దుఃఖంతో ఏడుస్తున్న స్వరం వినిపించింది. రాహేలు తన సంతానం కొరకు ఏడ్చింది. ఎవరు ఓదార్చినా వినలేదు. ఆమె సంతానంలో ఎవ్వరూ మిగల్లేదు. అప్పుడు హేరోదు మరణించిన తర్వాత దేవదూత ఈజిప్టులో ఉన్న యోసేపు కల్లో కనిపించి, లెమ్ము, శిశువును చంపాలని ప్రయత్నం చేసిన వాళ్ళు చనిపోయారు కనుక తల్లిని బిడ్డను తీసుకుని ఇశ్రాయేలు దేశానికి వెళ్ళని అన్నాడు. అందువల్ల యోసేపు లేచి తల్లిని బిడ్డను తీసుకుని ఇశ్రాయేలు దేశానికి వెళ్ళాడు. కానీ యోదయ దేశాన్ని హేరోదు కుమారుగా అతని కుమారుడు అర్కెలాయు పాలిస్తున్నాడని విని అక్కడికి వెళ్ళడానికి భయపడిపోయాడు. అతనికి ఒక కల వచ్చింది. ఆ కలలో ప్రభు హెచ్చరించడం వలన అతడు గలిలయ ప్రాంతానికి వెళ్ళిపోయాడు. అక్కడికి వెళ్ళి నజరేతు అనే గ్రామంలో నివసించాడు. తద్వారా ఆయన నజరేతు నివాసి అని పిలువబడతాడు అని దేవుడు ప్రవక్తల ద్వారా చెప్పిన మాటలు నిజమయ్యాయి. ఆమేన్.